ఇంకో కేస్ స్టడీ వచ్చేసి దెర్ ఈజ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఒక పర్సన్ ఉన్నారు. అయితే వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎంత అంటే 8 lakhs అలా సంపాదిస్తారనమాట వాళ్ళ పేరెంట్స్. అయితే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టులో ఏమన్నా అడుగుతున్నారు, ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఏది చదవాలన్నా ద ఫీ ఏమైతే ఉందో అది 18 lakhs నుంచి 25 lakhs 26 lakhs అలా ఎక్కువ ఉంది. సో మీరు ఈ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫీజు తగ్గిమని చెప్పండి. నేను ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అని వెళ్ళి సుప్రీంకోర్టులో అడిగితే ఇక్కడ సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది అంటే, మీరు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయినా కూడా ఇక్కడ మేము ప్రైవేట్ కాలేజెస్ వాటికి మేము డైరెక్షన్స్ అనేవి ఇవ్వలేము. ఎందుకంటే ఈ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్. అయితే ఒకవేళ గవర్నమెంట్ కాలేజెస్ ఏదైతే చూస్తారో అవి గవర్నమెంట్ ద్వారా రెగ్యులేట్ అవుతాయి, వాటికి సబ్సిడీస్ కానీ ఇలా వస్తాయి కాబట్టి దాని ద్వారా రెగ్యులేషన్స్ అవుతాయి. కానీ ప్రైవేట్ కాలేజెస్ అలా కాదు. మీరు ఒక ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి గవర్నమెంట్ కాలేజ్ ఎంతైతే ఛార్జ్ చేస్తుందో అంత ఛార్జ్ చేయమంటాం అనేది కుదరదు. అండ్ దీంతోపాటు ఏమని చెప్పాడు, ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఏదైతే ఉందో అది ఓన్లీ ఒక కాలేజ్లో అడ్మిషన్ స్టేజ్లో అప్లై అవుతుంది, కానీ ఫీ స్ట్రక్చర్ తగ్గడానికి అనేది అప్లై అవ్వదు అని చెప్పారనమాట. యా గైస్, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ.